ప్రారంభోత్సవం చేయాలని అనుకుంటున్నాం. కొన్ని వివిధ కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర పాలన సందర్భంగా మన ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమాలు దాదాపు 55,000 కోట్ల రూపాయలు లబ్ధి రైతుల పరంగా, మిగతా 55,000 కోట్లు పెట్టుబడుల పరంగా, దాదాపు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఈ సంవత్సరం కాలంలో ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా. ఇంకా జాబ్ క్యాలెండర్ కానీ, మిగతా గ్రూప్ 1 గ్రూప్ 4కు నోటిఫికేషన్స్ కానీ, మొన్న 9,000 నియామక పత్రాల పరంగా కానీ ఈ సంవత్సర కాలం మా ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం. కొందరు ఈ ప్రభుత్వ పనితీరు నచ్చక కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు, అంటే టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అసూయతోని కొన్ని అవాకులు చవాకులు పేలుతున్నారు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు ఈ ప్రభుత్వం పరంగా పూర్తి నమ్మకంతో ఉన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ 10 ఏళ్ళు చేయలేని పనితనాన్ని మా ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే చాలా మటుకు చేసి చూపించింది. కాబట్టి ఇప్పటికైనా ఈ పార్టీలు ఇట్లాంటి అబద్ధపు మల్లాపూర్ మండల ప్రెస్ మిత్రకు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుజిత్ రావు గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండి పూర్తి స్థాయిలో మండలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి ఏమైనా వివిధ మా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పింఛన్స్ కానీ, ఇందిరమ్మ గృహాలు కానీ, ఎలాంటి కార్యక్రమాలైనా వారికి అందుబాటులో ఉండి అందరికీ ఇప్పించగలిగి సేవ చేయుటకు అందుబాటులో ఉండగలుగుతాము. మరియు మా ప్రభుత్వం రైతులకు కానీ ఏమైనా సబ్సిడీలు, ధాన్యం కొనుగోలు అటువంటి ఏమైనా ఇతర ఉంటే దగ్గరుండి అన్ని రకాలుగా చూసుకొని మా కార్యకర్తలకు కానీ మా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేస్తామని మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. మండల కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవానికి చేసినటువంటి
గౌరవనీయులు సుజితన్న గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, మెట్పల్లి మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్ అన్న గారికి మరియు యువజన నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, సుజితన్న అభిమానులకు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మీ అందరికీ నమస్కారం. ఇందాకనే అన్న చెప్పినట్టు మేము ఇక్కడ వివిధ కారణాలతోని పార్టీ ఆఫీస్ను ప్రారంభోత్సవం కొంచెం గడువు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తన నాయకత్వంలో మల్లాపూర్ మండలంలో అన్ని దాదాపుగా సర్పంచ్, ఎంపీటీసీ, సింగిల్ విండోలు అన్నీ కూడా కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. ఎందుకంటే మా ప్రభుత్వం అట్లా ప్రతి వర్గానికి, గీ వర్గానికి అని కాకుండా బడుగు బలైన వర్గాల పార్టీ మాది. అట్లానే రైతులకు కూడా ఏ పార్టీ అయినంత చేసిన పార్టీ కాబట్టి మేము సుజితన్న నాయకత్వంలో మల్లాపూర్ మండలంని అభివృద్ధితో పాటు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ ఇక్కడ అన్ని సీట్లను కైవసం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ